జిల్లా గుర్రంకొండ పేరుకు మాత్రమే గుర్రంకొండ పోస్టాఫీసులో ఆధార్ సెంటర్ గుర్రంకొండ మండలాల్లో 50,000 జనాభాకి ఆధార్ సెంటర్ ఒకటే. వీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఆధార్ సెంటర్ ఓపెన్ చేస్తారో టైం వారికే తెలియదు. ప్రజలు ఇచ్చిన ఆధార్ అప్లికేషన్స్ పోస్టాఫీస్ పక్కన చెత్త కుప్పలో పడేసిన పోస్టాఫీస్ సిబ్బంది రోజుకు 10 లేదా 20 అప్లికేషన్లు మాత్రమే చేస్తామని చెబుతున్న సిబ్బంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోస్టాఫీసులు ఆధార్ సెంటర్ నియమించి కానీ అక్కడ ఉన్న సిబ్బంది సక్రమమైన సమాధానం ప్రజలకు ఇవ్వడం లేదు. ప్రజలకు ఈరోజు ఇచ్చిన అప్లికేషన్ వారం రోజుల తర్వాత రమ్మని రోజు తిప్పుకుంటున్నారా చెప్పబోయారు. సర్ నేమ్ మార్చడానికి అడ్రస్ కరెక్షన్ చేయడానికి ఇచ్చిన అప్లికేషన్లను వారం 10 రోజులు పడుతుందని సమాధానం చెప్తున్న పోస్టాఫీస్ సిబ్బంది. ప్రజలు అడుగుతున్న సమాధానం ఇవ్వకుండా ఆధార్ సెంటర్ ను క్లోజ్ చేసి వెళ్లిపోయిన సిబ్బంది. పై అధికారులకు చెప్తామని చెప్పినా ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్తున్న పోస్టాఫీస్ అధికారి ప్రజలు ఇచ్చిన ఆధార్ అప్లికేషన్స్ పోస్టాఫీస్ పక్కన చెత్త కుప్పలో పడేసిన సిబ్బంది. ఆధార్ సెంటర్ ను ప్రైవేటు వ్యక్తులకైనా ఇచ్చేయండి అని చెప్తున్న జనాలు. నమస్కారం అండి. ఇక్కడ గురుంకొండ మాది పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సెంటర్ ఇచ్చారు. ముందు వచ్చి సచివాలయంలో ఉన్నది. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ చేస్తామని ఇచ్చినారు. ఇక్కడ వస్తే ఏమన్నా మార్పులు చేర్పులు కానీ వీళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వడం లేదు. రోజుకు 10 లేదా 15, 20 అంతకు మించి మేము చేయలేమంటున్నారు. ఏం చేస్తారో చేసుకో, ఏమన్నా మాట్లాడితే ఏమో చేస్తారు చేసుకోమని అంటున్నారు. టైం టేబుల్ బోర్డు రాసి లేదు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆధార్ సెంటర్లో మేము అప్డేట్ అవి మార్పులు చేర్పులు చేయగలం, అది కూడా లేదు. ఏమన్నా అడిగితే ఇక్కడ మాకు సపరేట్ మనిషి లేడు, పోస్ట్ ఆఫీస్ పని చేయాలా, ఈ పని రెండూ చేయాలా, మేము ఏం చేయాలంటారు. అట్లాంటప్పుడు ఇక్కడ సెంటర్ ఎందుకు ఇవ్వాలండి? సెంటర్ వేరే ప్రైవేట్ కన్నా ఇచ్చేయాలా బయట వాళ్ళకి. వాళ్ళు టైం టేబుల్గా బోర్డు రాసి పెట్టి ఆ విధంగా చేస్తారు. చూడండి, ఆడవాళ్ళు పిల్లలు అంతా వచ్చి వెయిట్ చేసుకుని 10 నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వెయిట్ చేసుకుంటారు. 10-15 మందికి చేస్తే గురంకొండలో చాలా మంది ఉన్నారు జనాలు, చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తుంటారు. వీళ్ళకంతా మార్పులు చేర్పులు ఎట్లా? పిల్లోళ్ళకి ఇప్పుడు ఆఫర్ ఐడి అంటే ఏదో ఆఫర్ ఐడి, సెంట్రల్ ఐడి ఏదో స్కూల్లో వాళ్ళవి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు తిరుగుతారు, మార్పు నెంబర్లు ఇన్సర్లు తేడా ఉండి, డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉండి, చిరునామాలు తేడా ఉండి. కాబట్టి దయచేసి ఆధార్ సెంటర్ సపరేట్ ప్రైవేట్ వాళ్ళకన్నా ఇవ్వండి, లేదంటే ఇక్కడ వేరే ఒక వ్యక్తికి పర్సనల్గా కేటాయించండి. టైం టేబుల్ రాసి తెలుస్తుంది మనుషులకి, పిల్లోళ్ళు, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ అని.